వెల్కమ్ బ్యాక్ టు జేఈ విత్ హర్ష. ఈరోజైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నార్మల్గా టఫెస్ట్ షిఫ్ట్లో చెప్పుకుంటారు కదా. జాన్ 28 ఫస్ట్ షిఫ్ట్ ఆల్రెడీ రాశాను. ఈ సెకండ్ షిఫ్ట్ పేపర్ అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంటో 99% దాటట్లేదు. ఒక క్యూఎఫ్టీలో అయితే దాటింది. కాకపోతే చాలా టఫ్ పేపర్ అవడం వల్ల 158 మార్క్స్కే 99.25% వచ్చింది. ఈ పేపర్లో 186 మార్క్స్కి 99.38% వచ్చింది. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చూసుకుంటే మ్యాథ్స్ ఏమో 56, ఫిజిక్స్ 77, కెమిస్ట్రీ 53. ఇప్పుడు టైమ్ అనాలిసిస్లో ఎప్పుడు మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఇక్కడ మ్యాథ్స్ 67 మినిట్స్, ఫిజిక్స్ 47, కెమిస్ట్రీ అయితే 26 మినిట్స్లో అయిపోయింది. ఇంక యాక్యురసీ చూసుకుంటే మ్యాథ్స్ 100%, ఫిజిక్స్ 87, కెమిస్ట్రీలో కొంచెం తక్కువ ఉంది యాక్యురసీ. ఓవరాల్గా అయితే 141 మినిట్స్లో పేపర్ అయిపోయింది. అంటే నార్మల్గా ఒక 30 మినిట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కాబట్టి ఒక 30 మినిట్స్ ముందే అటెంప్ట్ చేసేటట్టు ట్రై చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం లెక్చర్స్ విన్నప్పుడు వాళ్ళు మన లెక్చరర్స్ అని ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ మీద చెప్తారు కదా. దానివల్ల నేను నార్మల్గా అయితే ఏ ప్రీవియస్ ఇయర్ 2025 యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయకుండా ఉంచాను, ఇలా మాక్ పేపర్స్కి అటెంప్ట్ చేద్దామని. అందుకని కాకపోతే చెప్పినప్పుడు ఎలాగో వినేస్తాం కదా లెక్చర్స్లో గట్టా. సో ఒక 30 మినిట్స్ తక్కువ టైం పెట్టుకొని అటెంప్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా అయితే ఇది 10 మిస్టేక్స్ అయిపోయి టోటల్ 141 మినిట్స్లో టైం అయిపోయింది. ఓవరాల్ యాక్యురసీ 83.05. ఇంతకుముందు 99% వచ్చింది అన్నాను కదా, అది క్యూఎఫ్టీలో వచ్చింది. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదు. స్టార్టింగ్ అయితే మరీ తక్కువ దారుణంగా వచ్చి క్యూఎఫ్టీ 7, క్యూఎఫ్టీ 8లో వచ్చింది. ప్రజెంట్ క్యూఎఫ్టీ 10 వరకు అయ్యాయి వ్యూ అనాలిసిస్. అన్నీ 99.28 వచ్చింది. 158 మార్క్స్. ఇక్కడ మ్యాథ్స్ చాలా టఫ్గా వచ్చింది పేపర్, అందుకే అంత తక్కువ మార్క్స్ ఉన్నాయి. ఫిజిక్స్ అయితే 79, కెమిస్ట్రీ అయితే 45. ఓవరాల్గా అయితే ఇది అప్డేట్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్. వీలైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ.